ఏంటి 32 చిరాగ్గా కనిపిస్తున్నావేంటి? బాధగా కూడా ఉన్నట్టున్నావు. మనం ఈ లోకానికి ప్రభువులం. ఈ మనుషులందరూ మనం చెప్పిన మాటే వింటారు. మొత్తం ఏలేయడమే. ఇంతకీ నువ్వు ఇలా బాధగా రోడ్డు మీద తిరగడానికి గల కారణం ఏంటి? హా, ఏం ప్రభువులమో ఏం పాలించడం. ఈ లోకం అంతా మనదే అనుకుంటాం కానీ కొంతమంది క్రైస్తవులను చూస్తే వాళ్ళు మన రాజ్యాన్ని కూల్చేస్తారేమో అనిపిస్తుంది. క్రైస్తవులా? వాళ్ళ గురించా అంత బాధపడుతున్నావు? వాళ్ళ విశ్వాసం నాశనం చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తాం. ఐశ్వర్యం, ధనం, హోదా, రకరకాల వ్యసనాలను చూపించి వాళ్ళని దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేస్తాం. యవ్వనస్తులైతే వాళ్ళు వేసే ప్రతి అడుగు మన వైపే. హా, అవును, నువ్వు చెప్పింది నిజమే. 100లో 80% మంది మనం చెప్పిందే వింటారు, మన అడుగుజాడల్లోనే నడుస్తారు. కానీ మిగిలిన 20% మంది ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల మన రాజ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అనేక మందిని మన మాట వినకుండా చేస్తారు. ఆ 20% మందిని పడగొట్టడం నీ ఒక్కడి వల్ల కాకపోతే నేను కూడా నీతో వస్తా పద. ఈసారి మన ప్రయత్నం చాలా కఠినంగా ఉండాలి. ఆ దేవునిపై వాళ్లకున్న విశ్వాసాన్ని పతనం చేయడానికి అనేక పథకాలు వేద్దాం.